ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ విక్టరీ ఫర్ ఇండియన్ విమెన్, డౌటే లేదు అందులో. చాలా కష్టపడ్డారు అండ్ కష్టానికి ఫలితం దక్కింది కూడా. ఇట్ జస్ట్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ దెమ్. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. 2005లో ఫస్ట్ టైం ఫైనల్లో ప్రవేశించినప్పుడు ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత 2017లో మళ్ళీ మిస్ అయింది. అండ్ 2025లో వాళ్ళ కళ నెరవేరింది. అండ్ కలిసికట్టుగా ఆడారు. యునైటెడ్ ఎఫర్ట్ కనబడింది. అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అఫ్ కోర్స్ దే స్ట్రగుల్డ్ ఇన్ ద బిగినింగ్. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఆస్ట్రేలియాతో ఓడిపోయినారు లీగ్ మ్యాచ్లో, ఇంగ్లాండ్తో ఓడిపోయినారు, తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినారు. మళ్ళీ అదే ఆస్ట్రేలియాను ఓడించే అవకాశం ఇండియాకు వచ్చింది సెమీఫైనల్లో. సౌత్ ఆఫ్రికాను ఫైనల్లో ఓడించారు. ఆస్ట్రేలియాతోటి విశాఖపట్నంలో ఒక పెద్ద స్కోర్ చేశా కానీ ఓటమి తప్పలేదు. అండ్ ఇంగ్లాండ్ తోటి దాదాపుగా క్లోజ్లో వచ్చి కూడా ఓడిపోయినారు. బట్ ఫైనల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. అండ్ ఫైనల్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కూడా కనబడింది. ఫీల్డింగ్లో, బౌలింగ్లో, అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించారు. అండ్ హర్మన్ప్రీత్ కౌర్ హ్యాస్ రియలీ లెడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది మీకు. స్మృతి మందాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ప్రతీక ఇంజరీ కంటే ముందు చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచింది. ఆ తర్వాత షఫాలి తన అవకాశాన్ని చక్కగా రెండు చేతులు తీసుకొని సెంచరీ రన్స్ సాధించింది, వికెట్స్ తీసింది ఇంపార్టెంట్ జంక్షన్స్లో. అండ్ జమీమా విషయం ఎంత చెప్పే తక్కువనే. దీప్తి హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ యాజ్ అన్ ఆల్రౌండర్. అండ్ తెలుగు అమ్మాయి అఫ్ కోర్స్ శ్రీచర్ని కూడా చాలా చక్కటి ప్రదర్శన కనబరిచింది. మీడియం పేసర్స్ క్రాంతి గౌడ్ కానివ్వండి, రేణుక, ఎవ్రీబడి బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అండ్ రాధా అఫ్ కోర్స్ కొన్ని మ్యాచెస్లో పర్వాలేదు, కొన్ని మ్యాచెస్లో ఎక్కువ రన్స్ ఇచ్చింది. బట్ అదర్వైజ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ స్నేహ ఆఫ్ కోర్స్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ టీంలో. తన పర్ఫార్మెన్స్ కూడా చక్కగానే కనబరిచింది అవకాశం వచ్చినప్పుడల్లా. సో ఓవరాల్గా దిస్ విక్టరీ ఆఫ్ కోర్స్ విల్ గివ్ ఇండియన్ విమెన్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే లాస్ట్ 7-8 ఇయర్స్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నారు. బయలేటరల్ సిరీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తున్నారు, ఇంగ్లాండ్ను ఓడిస్తున్నారు, సౌత్ ఆఫ్రికాను ఓడిస్తున్నారు, వెస్టిండీస్ను ఓడిస్తున్నారు. సో ఇప్పుడు హోమ్ క్రౌడ్ ముందు అద్భుతమైనటువంటి ఛాన్స్ వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నారు. అండ్ ఈ విక్టరీ విల్ బి చెరిష్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మామూలు ప్రదర్శన కనబరచలేదు ఇండియన్ విమెన్స్ యాక్చువల్లీ. అండ్ నేను అనుకుంటాను ఈ విక్టరీ తర్వాత రానున్న కాలంలో మరిన్ని విక్టరీస్ కూడా ఇండియా సాధించవచ్చు అని మనం అనుకోవచ్చు. ఇన్ని రోజులు T20 వరల్డ్ కప్లో ఫైనల్లో వెళ్ళి ఓడిపోయినారు. 2017లో ఒక మంచి ఛాన్స్ వచ్చినప్పటికీ ఉపయోగించుకోలేకపోయారు. బట్ ప్రతి జనరేషన్లో మెన్స్కి ఎట్లానైతే క్రికెటర్స్ లభిస్తున్నారో, విమెన్కి కూడా అట్లాగే లభిస్తున్నారో. దట్స్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ. మిథాలీ 2017లో లాస్ట్ వరల్డ్ కప్ ఆడిన తర్వాత ఆమె యొక్క ఎరా ముగిసింది. ఆ తర్వాత స్మృతి మందాన అప్పుడే వచ్చింది. అండ్ ఇప్పుడు జమీమా, తర్వాత ఇప్పుడు కొత్త కొత్త ప్లేయర్స్ వస్తూనే ఉన్నారు. షఫాలి ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ. ఫ్యూచర్లో నేను అనుకుంటాను వీళ్ళందరికీ కూడా ఒక ఫార్మాట్లో కాకుండా ఒక ఫార్మాట్లో లీడర్షిప్ కూడా కెప్టెన్గా ఉండే ఛాన్స్ కూడా వస్తుంది. అన్ని ఎబిలిటీస్ వాళ్ళలో ఉన్నాయి. అండ్ దే హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్ యాక్చువల్లీ. వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువనే, ఎంత ప్రేజ్ చేసినా తక్కువనే. అండ్ దిస్ విక్టరీ ఐఎమ్ షూర్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ క్రికెట్.